బెల్జియం దేశంలో ఆంటవేర్పు అనేటువంటి గ్రామములో జన్మించిన జేసు సభకు చెందినటువంటి గురువు దానియేలు పాపెబ్రోకు తన చిన్నతనములో అంతోని వారి ద్వారా జరిగినటువంటి ఒక అద్భుతాన్ని ఆయన తన జీవితాంతము మననము చేస్తూ సాక్ష్యమిచ్చేవాళ్ళు. ఆ చిన్ననాటి సంఘటన ఆయన కనులారా గాంచినటువంటిది ఏమిటి అంటే, తన ఊరిలో వ్యాపారము చేసుకుని కుటుంబాన్ని పోషించేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె చేసేటువంటి వ్యాపారమే తన కుటుంబానికి ఆధారము, తమ జీవనాధారము. అయితే వ్యాపారములో భాగముగా ఆమె కొంత సొమ్ము ఇతర వ్యాపారస్తులకు ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్లు రాయించుకుంది. అంటే వాటిని ప్రామిసరీ నోట్లు అని చెప్పి పిలుస్తూ ఉంటాము. అలా వ్రాయించుకున్న తర్వాత వాటి అవసరము ఏర్పడినప్పుడు ఆమె వాళ్ళ దగ్గర నుంచి సొమ్ము వసూలు చేసుకోవడానికి ఆ ప్రామిసరీ నోట్లు ఎక్కడున్నాయి అని చెప్పి వెతకటం ప్రారంభించింది. దురదృష్టవశాత్తు అవి ఎక్కడున్నావో కనిపించలేవో. కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ఇల్లంతా కూడా జల్లెడబట్టింది. అయినప్పటికీ ఎక్కడ వాటి జాడ కనిపించలేదు. ఏం చెయ్యాలో దిక్కుతోచనటువంటి స్థితి. ఎవరెవరైతే తనకు బాకీ ఉన్నారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పి తన సొమ్ము తనకు ఇవ్వాల్సిందిగా వాళ్ళను ప్రాధేయపడింది. సహజంగానే వంకరగా ఉండేటువంటి మానవ బుద్ధి, ప్రామిసరీ నోట్ల చేతిలో లేవు కాబట్టి మేమేమి నీకు బాకీ లేము అని చెప్పి దబాయించారు. ఆమె వాళ్ళను కాళ్ళ బ్రేళ్ళబడి వేడుకుంది. తనకు జీవనాధారము ఉండదు, తను వ్యాపారము చేసుకోలేదు కాబట్టి నేను మీకు ఇచ్చింది వాస్తవము, మీరు తీసుకుంది వాస్తవము, అది మీకు తెలుసు కాబట్టి దయచేసి నా సొమ్ము నాకు తిరిగి ఇవ్వండి అని చెప్పి వాళ్ళని ఎంతగానో బ్రతిమలాడింది. వాళ్ళు ససేమిరా దానికి అంగీకరించలేదు. సరిగదా ఆమెతో నానా దుర్భాషలాడారు. నీకింకెవరూ దొరకలేదా? డబ్బులు ఇవ్వకుండానే మా దగ్గర నుంచే డబ్బులు గుంజాలని చూస్తూ ఉన్నావు. ఎంత వ్యాపారం చేసినా ఎంత మోసగత్తవు నువ్వని చెప్పి వాళ్ళు ఇష్టము వచ్చినట్లుగా నోటికి వచ్చినట్లు ఆమెను దూషించారు. ఆమె మనసు చివుక్కోమంది. ఒక పక్కేమో డబ్బులు పోయాయి, రెండవ ప్రక్క వ్యాపారం దెబ్బతింటుంది, మరి తమ కుటుంబ జీవనాధారం పోతూ ఉంటుంది. భవిష్యత్తు అంతా కూడా ఆమెకు చీకటిమయమైపోయింది. ఏం చెయ్యాలో దిక్కుతోచనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో ఆమెకు తళుక్కున ఒక ఆలోచన కలిగింది. అదేమిటి అంటే, ఆ రోజుల్లో సోదె చెప్పేటువంటి వాళ్ళు కాస్త ఎక్కువగా ఉన్నారు. సో ఆమెకు ఆలోచన వచ్చింది, ఆ సోది చెప్పేటువంటి ఆవిడ దగ్గరకు వెళితే నా పత్రాలు ప్రామిసరీ నోట్లు ఎక్కడ పెట్టానో అవి ఎక్కడ ఉన్నాయో ఆమె ఖచ్చితంగా చెబుతుంది అన్నటువంటి నమ్మకముతో ఆమె గబగబా సాయంకాలపు పూట రోడ్డు మీద పరిగెత్తడం ప్రారంభించింది. అదే సమయంలో ఆమెకు ఎదురుగా ఈ జేసు సభ గురువైనటువంటి దానియేలు పాపెబ్రోకు గారి తల్లి అటు దేవాలయానికి వస్తూ ఎదురుపడింది. ఇలా కంగారుగా ఎంతో భయంతో బాధతో పరిగెడుతూ ఉన్నటువంటి ఆ తల్లిని చూచి ఆమెకు ఏదో కీడు శంకించి కాస్త ఆమెను ఆపి అనునయంగా అడుగుతూ ఉంటుంది. ఏమ్మా, ఎందుకు ఎంత కంగారు పడుతున్నావు, ఎంత బాధపడుతూ ఉన్నావు, ఎలా పరిగెడుతూ ఉన్నావు రోడ్ల మీద, ఏం జరిగిందమ్మా అని చెప్పి ఒక క్షణము ఆగి అనునయంగా ఆమెను అడిగింది. కాస్త మంచిగా మాట్లాడేసరికి, అనునయించేసరికి ఆమె కడుపులో ఉన్నటువంటి బాధ అంతా కూడా ఆమె దగ్గర వ్రెళ్ళగొక్కుంది. అంతా విన్నటువంటి ఆ గురువు తల్లి ఆమెతో చెప్పారు, అమ్మా నువ్వేమీ బాధపడకు, ఇదిగో నేను ఇప్పుడు దేవాలయానికి అంతోని వారి పూజకు వెళుతూ ఉన్నాను.
నీవు కూడా అంతోని వారిని నమ్మకు, తప్పకుండా నీకు మేలు చేస్తారు. నీవు కనుక ఇప్పుడు సోదమ్మ దగ్గరకు వెళ్ళడం కాదు, కానీ నాతో పాటు దేవాలయానికి రా, అక్కడ దివ్యబలి పూజ పెట్టిద్దాము. బాగా అంతోని వారిని ప్రార్థన చేయి. నమ్మకంతో నీవు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అంతోని వారు నీ ప్రార్థన ఆలకిస్తారు. దేవుడు నీ సమస్య నుండి బయటపడేటువంటి మార్గాన్ని నీకు ఖచ్చితంగా చూపిస్తారు అని చెప్పి ఆమె ఎంతో ప్రేమగా చెప్పింది. ఆమె చెప్పినటువంటి మాటలు ఈ వ్యాపారము చేసుకునే స్త్రీకి కొంత ఊరట కలిగించింది, మనసు తేలిక పడింది. అందుకే ఆమె చెప్పినటువంటి మాట పెద్దవాడ చెప్పింది కాబట్టి ఖచ్చితంగా విందాము అనేటువంటి ఉద్దేశము చేత సోదమ్మ దగ్గరకు వెళ్ళేటువంటి ఆ స్త్రీ ఆమెతో కలిసి దేవాలయానికి వచ్చి దివ్యబలి పూజలో పాల్గొని దివ్యబలి పూజ పెట్టించుకుంది. కన్నీటితో అంతోని వారిని ప్రార్థన చేసింది, మనస్సు తేలిక పడింది. ఇక ఇంటికి బయలుదేరి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళినప్పుడు చాలా ఆశ్చర్యము, అక్కడే అద్భుతము జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆమె ఇంటికి వెళ్ళిందో అక్కడ ఎవరెవరైతే తన డబ్బులు ఎగ్గొట్టారో వాళ్ళందరూ కూడా కబురు పంపించారు. అమ్మ, నీ నిజాయితీ మాకు తెలుసు, కాబట్టి నీ పేపర్లు దొరక్కపోయినా సరే, ప్రామిసరీ నోట్లు దొరక్కపోయినా సరే నీవు వచ్చి మా దగ్గర డబ్బు తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు కబురు చేశారు. ఆ తీపి కబురు ఆమె చెవులకు సోకింది. ఆమె చాలా సంతోషపడింది. అంతోని వారికి మనస్సులోనే దేవునికి ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉంది. ఈ అద్భుతము మనకు ముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని నేర్పుతూ ఉంటుంది. అదేమిటి అంటే, మొట్టమొదటిది నిజాయితీ. వ్యాపారం చేసుకునేటువంటి స్త్రీ నిజాయితీ కలిగినటువంటిది. అన్యాయంగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి అనుకోలేదు. దురదృష్టవశాత్తు ఆ పేపర్లు పోయాయి కాబట్టి ఎవరూ కూడా డబ్బును తిరిగి ఇవ్వడానికి సుముఖంగా లేరు. కానీ ఆమె దేవునిపై నమ్మకం పెట్టుకుంది, దేవుని ప్రార్థన చేస్తూ ఉంటుంది కాబట్టి దేవుడు ఆమె నిజాయితీని గుర్తించారు. అంతోని వారి ద్వారా చేసినటువంటి ఆ ప్రార్థనలు దేవుడు ఆ నిజాయితీకి తగినటువంటి బహుమానాన్ని ఇవ్వాలని సంకల్పిస్తూ ఉన్నారు. అందుకే ఎవరైతే తిరస్కరించారో మళ్ళీ వాళ్ళు పశ్చాత్తాపపడేటట్లు వాళ్లకు ప్రేరణ కలిగిస్తూ ఉన్నారు. అయ్యో, అనవసరంగా అమ్మైన మాటలన్నామే, అనవసరంగా ఆమె డబ్బులు ఎగ్గొట్టామే. ఒక స్త్రీ వ్యాపారం చేసుకుని బ్రతుకుతుంది, ఆమెకు అన్యాయం చేయడం మంచిది కాదు, మనం చేసింది తప్పు అనేటువంటి ప్రేరణ వాళ్లకు అప్పుడు కలుగుతూ ఉంటుంది. ఆమె జీవించినటువంటి ఆ నిజాయితీ జీవిత విధానమే అక్కడ వాళ్ళ మనస్సులో మారేటట్లు, ఒకవైపు దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రేరణను వాళ్ళు గ్రహించగలిగేటట్లు, దానికి చెవియొగ్గగలిగేటట్లు చేస్తూ ఉంటుంది. రెండవది నమ్మకము. బహుశా ఆమె కథోలికురాలు కాకపోవచ్చు, కథోలికురాలు క్రైస్తవురాలు కాకపోయినా అందరికీ దేవుడు ఒక్కడే. క్రీస్తు ద్వారా మనము భగవంతుడిని తెలుసుకున్నాము, పునీతుల ద్వారా మనము భగవంతుని యొక్క ప్రేమను తెలుసుకుంటూ ఉన్నాము. కాబట్టి ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ మతములో ఉన్నప్పటికీ, లేక ఏ విశ్వాసములో ఉన్నప్పటికీ దేవుడు మాత్రము ఒక్కడే. ఆ దేవుణ్ణి తెలుసుకునేటువంటి విధానాలు వేరు కావచ్చు. కానీ ఎప్పుడైతే ఈమె నమ్మకముతో ప్రార్థన చేసింది, తనకు చూపబడినటువంటి మార్గాన్ని విశ్వసించింది కాబట్టి ఆ గట్టి నమ్మకముతో అంతోని వారి వద్దకు వెళ్ళి దివ్యబలి పూజ పెట్టించుకొని ప్రార్థన చేసింది. తాను పెట్టుకున్నటువంటి ఆ నమ్మకము బొమ్మ కాలేదు. దేవుడు ఆ ప్రార్థనను ఆలకించారు. కాబట్టి దేవుని మీద ఎప్పుడూ మనకు నమ్మకం ఉండాలి, పునీతుల మీద మనకు నమ్మకం ఉండాలి. దేవుడు ఈ పునీతులను వినియోగించుకొని వారిని ఒక అస్త్రాలుగా మనలను భక్తి వైపుకు మరలుస్తూ ఉంటారు. అది అందులో ఉండేటువంటి చిన్ని సూత్రము. ఆ పునీతుల ద్వారానైనా మనము దేవుని వైపుకు మరలుతూ ఉంటాము. వాళ్ళు చేసినటువంటి పనులు, వాళ్ళు చేసినటువంటి క్రియలు, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వీటి ద్వారా వాళ్ళు ఎలా దేవుని వైపుకు తిరిగారో మనం కూడా అలాగే తిరిగేటట్లు మనకు ప్రేరణ కలుగుతూ ఉంటుంది.
అందుకే మహాభక్తుడైనటువంటి పునీత అంతోని వారి వద్దకు వచ్చినప్పుడు మనము వారి ద్వారా మన భక్తిని దేవుని యందు పెంపొందించుకుంటూ ఉన్నాము, మన నమ్మకాన్ని మన విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఉన్నాము. ఈ కారణము చేతనే దేవుడు మళ్ళీ అదే పునీతుల ద్వారా మన అవసరాలలో సహాయం చేస్తూ ఉంటారు. మనలను అన్ని వేళలా ఆయనపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మన అవసర సమయాలలో, బాధల సమయాలలో, కష్టాల సమయాలలో మనలను ఓదారుస్తూ ఉంటారు. మనకు అవసరమైనటువంటి వరానుగ్రహాలు దయచేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున మనము పునీత పాదువాపుర అంతోని వారిని స్మరించేటువంటి సమయంలో ఆయనకున్నటువంటి భక్తి, నమ్మకము, విశ్వాసము మనకు కూడా అన్ని వేళలా ఉండేటట్లు పునీత అంతోని వారిని ఒక సాధనముగా చేసుకొని మనలో ఉన్నటువంటి దేవునిపై ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు సంరక్షించుకోవడానికి కావాల్సిన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.